వెల్కమ్ బ్యాక్ టు అవర్ డే 9 ఆఫ్ మన ఎస్క్యూఎల్ ట్యుటోరియల్లో వెల్కమ్. ఈరోజు మన చాలా యూస్ఫుల్ అయ్యే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఎస్క్యూఎల్ కేస్ స్టేట్మెంట్స్. ఇది ఎస్క్యూఎల్లో మన ఇఫ్ ఎల్స్ లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తుంది. అంటే సాలరీ ఎక్కువ ఉంటే హై అని, మధ్య రేంజ్లో ఉంటే మీడియం అని, అండ్ లేకపోతే లో ఉంటే సాలరీ లో ఉంటే లో అని లాజిక్ అప్లై చేసి చేయొచ్చు. సో మరి డిలే ఎందుకు, టాపిక్ స్టార్ట్ చేద్దాము. సపోజ్ కేస్ స్టేట్మెంట్ అంటే ఎస్క్యూఎల్లో కండిషనల్ స్టేట్మెంట్స్ అప్లై చేయడం. ఈరోజు మన ఒక ఎంప్లాయీ శాలరీ బేస్ మీద మనం ఒక లేబుల్ ఆర్ గ్రేడ్ ఇవ్వాలి అంటే కేస్ యూస్ చేసి చేయొచ్చు. ఎస్క్యూఎల్లో ఇఫ్ ఆర్ ఎల్స్ లేకుండా కేసులోనే మనం డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు. సో ఇకపోతే మనకి ఒక ఎగ్జాంపుల్ టేబుల్ తీసుకుందాం. ఇక్కడ ఎంప్లాయీస్ టేబుల్స్ తీసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్లో ఇక్కడ డేటా కనిపిస్తుంది కదా, ఒక శాంపుల్ టేబుల్ తీసుకుందాం. ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ కాలమ్స్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి అండ్ శాలరీ. సో ఈ కాలమ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ టేబుల్కి మేము కేస్ స్టేట్మెంట్ యూజ్ చేసి యూజింగ్ శాలరీస్ని యూజ్ చేసి మేము కేస్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాము. శాలరీ ఎక్కువ ఉంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ గ్రేటర్ దాన్ 80,000 ఉంటే హై అని, అండ్ శాలరీ బిట్వీన్ 50,000 to 80,000 ఉంటే మీడియం అని, అండ్ శాలరీ లెస్ దాన్ 50,000 ఉంటే లో అని ఒక క్వైరీ అనేది రాద్దాము. సో సెలెక్ట్ నేమ్ కామా శాలరీ. కేస్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. మేము కేస్ స్టేట్మెంట్ యూజ్ చేసి కేసులో మేము వెన్ అనేది రాస్తాము. దీన్ని నేను క్వైరీ రాసిన తర్వాత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు స్టెప్ బై స్టెప్. సో వీడియోని చివరి వరకు చూడండి. సో వెన్ శాలరీ గ్రేటర్ దాన్ 80,000 ఉంటే దాన్ దీనికి మేము హై అని ఇద్దాం నేమ్. ఒకవేళ శాలరీ అనేది వెన్ శాలరీ ఈజ్ బిట్వీన్ 50,000 అండ్ 80,000 ఉంటే దాన్ దీనికి మీడియం అని పేరు ఇద్దాం మేము. లేకపోతే శాలరీ లెస్ దాన్ 50,000 ఉంటే లో అని ఇద్దాం నేమ్. దీన్ని ఈ కేస్ స్టేట్మెంట్ని ఎండ్ చేయాలి. సో ఎండ్ చేస్తున్నాం. ఇక్కడ ఎండ్ యూజ్ చేసి